సూర్య నమస్కారం మనం విన్నాం, చూసాం, అంతెందుకు చేసాం కూడా. కానీ ఈ సూర్య నమస్కారం వెనుక ఉన్న ఈ కథ ఎవరికైనా తెలుసా? ఈరోజు నేను చెప్తాను, మీరు వింటారా? ఇది ఈ విశ్వానికే వెలుగునిచ్చే ఒక గురువు, విశ్వంలోనే అతి శక్తివంతుడైన ఒక శిష్యుని మధ్య కథ అన్నమాట. ఆ శిష్యుడు ఇంకెవరో కాదండి, మన ఆంజనేయుల వారు. ఆ గురువు మరెవరో కాదండి, సాక్షాత్తు సూర్యదేవుల వారు. ఈ కథ ఆంజనేయుడు చిన్నప్పుడు మొదలైందండి. మనందరికీ తెలుసు, పుట్టుకతోనే ఆంజనేయుడు ఎంతో శక్తివంతుడు, బలవంతుడు అని. కానీ చిన్నప్పుడు అందరి పిల్లల్లానే తను కూడా తన శక్తులు ఎక్కడ ఉపయోగించాలో తెలియక చాలా కొంటి పనులు చేసేవాడు. ఒకరోజు ఉదయం లేవగానే ఆకాశంలో అప్పుడే ఉదయించిన సూర్యుడిని చూశాడండి ఆంజనేయుడు. ఆ చిన్నపిల్లాడి కళ్ళకి ఆ సూర్యుడు అప్పుడే పండిన ఒక మామిడి పండులాగా కనబడ్డాడు. అసలేం ఆలోచించకుండా ఆ చిన్నపిల్లాడు హఠాత్తున ఎగిరి ఆ పండుని అందుకోవడానికి ప్రయత్నించాడు. వేగంగా సూర్యుని దగ్గరికి వెళ్ళిపోతున్నాడు కూడా. తనను ఆపేదెవరు? ఎందుకంటే ఆంజనేయుడికి ఉన్న శక్తి అలాంటిది, చిన్నపిల్లాడైనా సరే. కానీ ఇంతలో ఇంద్రుడు చూశాడు. ఈ ఆకతాయి ఆ సూర్యుడిని ఎక్కడ మింగేస్తాడో అని తన వజ్రాయుధాన్ని ఒక్కసారిగా వదిలాడు. ఆ వజ్రాయుధం వేగంగా వచ్చి ఆంజనేయుడు బుగ్గకి పక్కన దవడ భాగంలో తగిలింది. ఆయన స్పృహ తప్పి నేల మీదకి అంతే వేగంగా జారిపడ్డాడు. అది చూసిన వాయుదేవుడు, అంటే ఆంజనేయుడి తండ్రి, కోపంతో ఈ ప్రపంచంలో ఉన్న గాలి మొత్తం వెనక్కి లాగేశాడు. ఈ విశ్వానికి అసలు గాలే లేదు. ఏమవుతుంది మరి? దేవుళ్ళు, మనుషులు అందరూ కొన్ని క్షణాల పాటు విలవిల్లాడిపోయారు. వాయుదేవుని కోపం చల్లార్చడానికి దేవతలందరూ కలిసి అపారమైన శక్తి, వేగం, ఆకారం, తనకి నచ్చినట్టు తను మార్చుకునే గుణం, అన్నింటికి మించి అమరత్వాన్ని ఆంజనేయుల వారికి ప్రసాదించారు. కానీ ఈ శక్తులు ఈ చిన్నపిల్లాడికి తెలియకుండా ఉండేలా తను భవిష్యత్తులో తన స్వామి శ్రీరాముల వారిని కలిసి తన జీవిత పరమార్థం తెలుసుకున్నప్పుడు ఈ శక్తులు తనకి మళ్ళీ గుర్తొచ్చేలా వరం ప్రసాదించారనమాట. ఇది జరిగిన కొన్నాళ్ళకి అంజనీదేవి, అంటే ఆంజనేయుల వారి తల్లికి ఒక సమస్య వచ్చి పడింది. ఈ పిల్లోడైన ఆంజనేయ స్వామికి చదువు, జ్ఞానం, ఇంకా అనేక విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కదా. మరి సృష్టిలోనే అతి బలవంతుడు, అమరుడు అయిన ఆంజనేయుల వారికి నేర్పే గురువు ఎవరు? శిష్యుని స్థాయికి మించిన గురువు కావాలి కదా. ఈ గురువుని వెతికే సమస్యలో తనకి ఒక ఆలోచన వచ్చింది. అవును కదా, తన రథం మీద సృష్టి మొత్తం ప్రతిరోజు చుట్టే సూర్యుని కన్నా ఎక్కువ జ్ఞానం ఎవరికి ఉంటుంది? ఆయన చదవని శాస్త్రాలు లేవు, ఆయనకి తెలియని విద్యలు లేవు, ఆయన చూడని ప్రదేశం లేదు. అందుకే సూర్యదేవుణ్ణి తనని శిష్యుడిగా అంగీకరించమని అడగమని ఆంజనేయుల వారిని అంజనీదేవి అడుగుతుందన్నమాట. గతంలో జరిగిన ఆ చిలిపి చేష్టని కూడా సూర్యదేవుల వారు క్షమించి ఉంటారు అని నమ్మి ఆంజనేయుడు సూర్యుని దగ్గరికి వెళ్ళి తన గురువుగా తనకి శాస్త్రాలు, విద్యలు నేర్పించమని అడుగుతారు. కానీ సూర్యదేవుల వారు అంగీకరించరు. కారణం ఏంటో తెలుసా? ఒక్క క్షణం కూడా తీరిక లేకుండా తన రథం మీద అతి వేగంగా తిరుగుతూనే ఉండే సూర్యునికి ఆగి ఆంజనేయుల వారికి విద్యా బోధన చేసేంత సమయం ఎక్కడిది? అందుకే కుదరదు అని చెప్పేశారు. కానీ ఆంజనేయుడు మొండివాడు. దీనికి ఒక పరిష్కారం ఆలోచించి మళ్ళీ వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. పరిష్కారం ఆలోచిస్తాడు కూడా. అదేంటో తెలుసా? సూర్య నమస్కారాలు. సూర్యుడు అతి వేగంగా తన రథం మీద ముందుకు వెళ్తూ ఉంటాడు కదా, అంతే వేగంగా ఆంజనేయుల వారు వెనక్కి వెళ్తూ ఎప్పుడు సూర్యుల వారికి ఎదురుగ్గా ఉంటే అప్పుడు ఏదైనా నేర్చుకోవచ్చు కదా, శాస్త్రాలు కానీ విద్యలు కానీ. అలా వెనక్కి వెళ్ళడానికి కొన్ని భంగిమలు, పోజెస్ ఆయన తనకి తాను సృష్టించుకుంటారనమాట. అవే సూర్య నమస్కారాలు. మీరు గమనిస్తే సూర్య నమస్కారాలు కూడా మనం వెనక్కి వెళ్తున్నట్టే ఉంటుంది, వెనక్కి అడుగులు వేస్తున్నట్టే ఉంటుంది, రైట్? సూర్య నమస్కారాలు చేస్తూ అతి తక్కువ కాలంలో సూర్యుని దగ్గర ఆంజనేయుల వారు శాస్త్రాలు నేర్చుకొని తన విద్యని పూర్తి చేశారు. కానీ గురుదక్షిణ మాట ఏంటి? నిజానికి ఆంజనేయుల వారు గురుదక్షిణగా ఏం కావాలి అని సూర్యదేవుని అడుగుతారు. సూర్యదేవుల వారు ఏం వద్దు అని కూడా చెప్తారు. కానీ ఆంజనేయుడు మొండివాడు కదా, తను గురుదక్షిణగా ఈ సూర్య నమస్కారాల్ని కృతజ్ఞతా భావంతో తనకి సమర్పిస్తున్నాను అని పురాణాల్లో ఉన్న కథ అనమాట. అన్ని పురాణ కథల్లానే మనం ఇందులో నీతిని చూడాలి తప్ప ఇందులో నిజాన్ని వెతకూడదు. ఓకే, నిజాన్ని మనం క్వశ్చన్ చేయకూడదు. ఒకవేళ మీరు మోడర్న్ హిస్టరీ పరంగా తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడు మనం చేస్తున్న సూర్య నమస్కార సీక్వెన్స్ ఎక్కడి నుంచి ఆరిజినేట్ అయిందో కూడా నేను చెప్తాను.
1920స్లో సూర్య నమస్కార సీక్వెన్స్ కాస్త వాడుకలోకి రావడం స్టార్ట్ అయింది. బాడీలో ప్రతి మజిల్కి స్ట్రెంగ్త్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చే ఎక్సర్సైజ్ సీక్వెన్స్గా ఇది బాగా పాపులర్ అయింది. 1928లో ఒక యోగా ప్రాక్టీషనర్ అండ్ ఔద్ దేశానికి రాజు అయిన భవానారావు పంత్ ప్రతినిధి అనే ఒక వ్యక్తి ఈ సీక్వెన్స్ని ఫస్ట్ టైం సూర్య నమస్కార అని పేరు పెట్టి తను రాసిన బుక్స్లో ఇమేజెస్తో పాటు ప్రింట్ చేశారు. అప్పటి నుండి చాలామంది మోడర్న్ యోగా గురుస్ దీనిని వరల్డ్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా కృషి చేశారనమాట. సో ఈ రోజు వరకు సూర్య నమస్కార్కి ఎంత పాపులారిటీ ఉందో యోగాలో మిగిలిన ఏ సీక్వెన్స్కి లేదు అని చెప్పడంలో తప్పులేదేమో, రైట్? హిస్టరీ ఏదైనా సరే ఈ సీక్వెన్స్ మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తే లాంగ్ లైఫ్ ఉండడం మాత్రం ఖచ్చితంగా ఖాయం. ఇది ఎలా చేయాలో మీరు నేర్చుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లోనే 15 minutes సూర్య నమస్కార ఫర్ బిగినర్ సెషన్ ఉంది. ఒకవేళ మీరు ప్రతిరోజు 21 sets సూర్య నమస్కార్ గైడెడ్ ప్రాక్టీస్ చేయాలి అనుకుంటే అది కూడా మన ఛానల్లో ఒక వీడియో లాగా ఉందన్నమాట. సూర్య నమస్కార్తో పాటు ఎవ్రీడే యోగా ప్రాక్టీస్ చేయాలి అని అనుకుంటే మన నెక్స్ట్ ఫ్రీ యోగా ప్రోగ్రాంలో మీరు రిజిస్టర్ కావచ్చండి. నేను లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. లింక్ ఓపెన్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. వెంటనే వాట్సాప్లో మీకు అన్ని డీటెయిల్స్ నేను పంపిస్తాను. ఈ వీడియో మీకు నచ్చుంటే లైక్ చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. వచ్చే వీడియోలో కలుద్దాం. ఐ విష్ యూ అ హెల్దీ అండ్ హ్యాపీ డే త్రూ యోగా. ఆల్ ది బెస్ట్.